శాంతి. రోజు మురళి ద్వారా బాబా తన జ్ఞానాన్నంతా మన పైన కురిపిస్తున్నారు. బాబా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పిల్లలు మురళిని వింటూ పరివర్తన అవ్వాలి. రోజు మన పోతమేల్లో మనము చెక్ చేసుకుంటూ బాబా చెప్పినట్లుగా నేను తయారవుతున్నానా, బాబా సమానంగా ప్రేమ సాగరంగా అవుతున్నానా, ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వట్లేదు కదా, ఎవరిని అసంతుష్టపరచట్లేదు కదా, ఇలా చెక్ చేసుకోవాలి అంటున్నారు. అలాగే ఎంత జ్ఞానమైతే బాబా దిల్తో చాలా విశాల హృదయంతో మనకి ఇస్తున్నారో దీన్ని మనం కూడా ఇతరులకి అందించాలి. బాబా అన్నారు, జ్ఞాన ధనాన్ని దానం చేయటంలో పిసినారిగా కాకండి, పంచండి. అందరూ దాహంతో ఉన్నారు, జ్ఞాన ధనాన్ని దానం చేయండి అన్నారు. ఇది 31 జూలై మురళి. मीठे बच्चे, तुम्हें अपना टाइम वेस्ट नहीं करना है. మధురమైన పిల్లలు, మీరు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దు. अंदर में नॉलेज का सिमरन करते रहो तो निद्रा जीत बन जाएंगे. లోపల జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ ఉండండి, నిద్రా జీతులుగా అవుతారు. ఉబాసి ఆది నహి ఆయేగి, ఆవలింతలు కూడా రావు. మధురమైన పిల్లలు, మీరు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దు, లోపల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి, అప్పుడు నిద్రాజీతుగా అవుతారు, ఆవలింతలు కూడా రావు. అంటే యోగంలో నిద్ర రాదు, ఆవలింతలు రావు. అమృత వేళ కూడా మీరు జ్ఞానం యొక్క చింతన మంతన చేస్తూ ఉంటే చాలా యాక్టివ్గా చాలా మంచి అనుభవము చేసుకోగలుగుతారు. ప్రశ్న, तुम बच्चे बाप पर फिदा क्यों हुए हो? మీరు పిల్లలు బాబా పైన ఎందుకు బలిహారమయ్యారు? ఫిదా హోనే కా అర్థ్ క్యా హై? బలిహారం అవ్వడము అంటే దాని అర్థం ఏమిటి? మీరు పిల్లలు బాబా పైన ఎందుకు బలిహారం అయ్యారు? జవాబు, ఫిదా హోనా అర్థాత్ బాప్ కి యాద్ మే సమా జానా. బలిహారం అవ్వడము అనగా బాబా స్మృతిలో ఇమిడిపోవటం. जब याद में समा जाते हो तो आत्मा रूपी बैटरी चार्ज हो जाती है. ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మారూపీ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆత్మారూపీ బ్యాటరీ निराकार बाप से जुड़ती है तो बैटरी चार्ज हो जाती है. ఆత్మరూపీ బ్యాటరీ నిరాకారి తండ్రితో కనెక్ట్ అవ్వడం వలన బ్యాటరీ చార్జ్ అవుతుంది. వికర్మ వినాశ్ హో జాతే హై, వికర్మలు వినాశనం అవుతాయి, సంపాదన కూడా జమ అవుతుంది. బలిహారం అవ్వడము అనగా తండ్రి యొక్క స్మృతిలో ఇమిడిపోవటం అంటున్నారు. బాబా స్మృతిలో లీనమైనప్పుడు ఇమిడిపోయినప్పుడు ఆత్మ చార్జ్ అవుతుంది. అంటే ఎంతెంత ఆత్మరూపీ బ్యాటరీ నిరాకారి తండ్రితో కనెక్ట్ అయి ఉంటుందో అంతగా బ్యాటరీ చార్జ్ అవుతుంది. వికర్మలన్నీ కూడా వినాశనం అవుతాయి, సంపాదన బాగా జమ అవుతుంది, మన తోడొచ్చే సంపాదన జమ అవుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఇక్కడ శరీరంతో సహా కూర్చుంటారో మీకు అర్థమవుతుంది ఈ మృత్యులోకంలో ఇదే మా అంతిమ శరీరం. అందుకే బాబా అంటారు, ఈ శరీరానికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి. ఇది కూడా ఎంత భాగ్యశాలి శరీరం, అంతిమ జన్మ యొక్క శరీరం భగవంతుడు ఈ శరీరంలో ఉండగా లభించారు. ఫిర్ క్యా హోగా, తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత మనం బాబా తోడుగా శాంతిధామానికి కలిసి వెళ్తాం. ఈ శరీరం అయితే ఉండదు. మళ్ళీ స్వర్గానికి వచ్చినప్పుడు నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అందరము క్రిందకు వస్తాం.
అయితే ఒకేసారి వెళ్ళడం అందరం ఒకేసారిగా వెళ్తాం, కానీ పైనుండి క్రిందకి మాత్రం నంబర్ వారీ పురుషార్థం అనుసారంగానే వస్తాం. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. బాబా ఎలా అయితే శాంతి సుఖం యొక్క సాగరుడిగా ఉన్నారో, అలాగే పిల్లలందరూ కూడా శాంతి సుఖం యొక్క సాగరులుగా అవుతున్నారు. మళ్ళీ వెళ్ళి శాంతిధామంలో విరాజమానం అయ్యేది ఉంది. మరప్పుడు తండ్రిని, ఇంటిని, సుఖధామాన్ని మూడింటిని మీరు జ్ఞాపకం చేయాలి కదా అంటున్నారు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామో, ఎక్కడికి వచ్చి మళ్ళీ రాజ్యం చేయబోతున్నామో అన్నింటినీ జ్ఞాపకం చేయాలి. తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, రాజధానిలోకి రాబోతున్నాం. ఇక్కడైతే మీరు ఎంతెంత మీ స్థితిని తయారు చేసుకొని కూర్చుంటారో అంతగా జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. అందుకే దీన్ని బాబా యోగ అగ్ని అంటారు. సన్యాసీలైతే సర్వశక్తివంతుడితో యోగాన్ని జోడించట్లేదు. వాళ్ళైతే సర్వశక్తివంతుడు నివసించేటువంటి బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడించుకుంటున్నారు. అందుకే వారు తత్వయోగిగా పిలువబడతారు. బ్రహ్మతత్వం లేదా బ్రహ్మాండంతో యోగాన్ని జోడించుకునేవారు. ఇక్కడ ఈ ప్రపంచమంతా జీవాత్మల యొక్క ఆట. అక్కడేమో అది మన స్వీట్ హోమ్. ఆ స్వీట్ హోమ్ పరంధామంలో కేవలం ఆత్మలే ఉంటాయి. శరీరాలు ఉండవు, పంచతత్వాలు ఉండవు. ఆ స్వీట్ హోమ్కి వెళ్ళేందుకే మొత్తం ప్రపంచమంతా పురుషార్థం చేస్తుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు భక్తి ద్వారా వెళ్ళాలని, కొందరు సాధన ద్వారా వెళ్ళాలని, కొందరు ఇంకొక మార్గంలో వెళ్ళాలని. అలా సన్యాసులు ఏమంటారు, మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని. బ్రహ్మతత్వంలో వెళ్ళి ఎవరైనా నివసిస్తారు కానీ లీనమవుతారా? ఇంకా నేను మా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటారా, లేకపోతే ఇంట్లో లీనమైపోతానంటారా? ఇంటికి వెళ్ళగానే ఎంత అలసిపోతే మాత్రం ఎవ్వరు అలా అనరు కదా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటారు. అది కూడా పరంధామం, బ్రహ్మతత్వం మన ఇల్లు, రెస్ట్ తీసుకోవడానికి, అంతేకాని వెళ్ళి లీనం అవ్వడానికి కాదు. అయితే ఈ ఇంటి యొక్క పరిచయం ఎవ్వరికీ లేదు, ఎవరికీ తెలియదు అది మన ఇల్లు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇక్కడైతే మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము అక్కడి నివాసులమే, అక్కడి నుండి వచ్చాము అని. భక్తి మార్గంలో అయితే ఎన్ని రకాల కథలను వింటూ వచ్చారు. ఇక్కడైతే బాబా వచ్చి కేవలం 2 అక్షరాలను వినిపిస్తున్నారు. బాబా ఒక విధంగా మంత్రముని ఇస్తున్నారు. భక్తిలో మంత్రం జపించేవారు, గురువుని జ్ఞాపకం చేసేవారు. కొందరొకరిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. స్టూడెంట్ టీచర్ని జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడైతే పిల్లలు మీకోసం కేవలం తండ్రి, ఇల్లు, ఈ 2 గుర్తుంటాయి. తండ్రి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. శాంతిధామం మరియు సుఖధామం యొక్క వారసత్వం. శాంతిధామం వారసత్వం ఏమిటి? ముక్తి. సుఖధామం యొక్క వారసత్వం అంటే జీవన్ముక్తి. ఈ 2 గుర్తుంటాయి మీ హృదయంలో. నోటితో ఏమీ మాట్లాడే పని లేదు, బుద్ధితో మీరు అర్థం చేసుకుంటున్నారు. శాంతిధామానికి ముందు వెళ్తాము, తర్వాత సుఖధామానికి వస్తాము అని. మేము మొట్టమొదట ముక్తిలోకి, తర్వాత జీవనముక్తిలోకి వస్తాము అని. ముక్తి జీవన్ముక్తి దాత అయితే బాబా ఒక్కరే. బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉన్నారు, సమయాన్ని వృధా చేయకండి. జన్మ జన్మాంతరాల పాపాలు మీ అందరి తలపైన ఉన్నాయి. పాపాల బరువు ఉంది తలపైన. మరి ఈ జన్మ యొక్క పాపాలు మీ అందరికీ గుర్తుండే ఉంటాయి. సత్యుగంలో అయితే ఇలా పాపాలు చేసే విషయమే ఉండదు. ఇక్కడ పిల్లలకి తెలుసు జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి అని. నెంబర్ 1 కామ వికారం. దాని వికర్మనే బాగా జరుగుతూ ఉంటుంది. జన్మ జన్మాంతరాల నుండి ఆ వికర్మ చేస్తూనే వచ్చారు. బాబా యొక్క నింద కూడా
దాంతోనే బాగా జరిగింది. తండ్రి సర్వుల సద్గతి దాత, వారిని ఎంత నిందించారు. ఇవన్నీ మీకు గుర్తుండాలి కదా అంటున్నారు. ఇవన్నీ మీరు చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని జ్ఞాపకం చేసేటువంటి పురుషార్థం చెయ్యాలి. వాస్తవంగా సద్గురువుకి వాహ అని అనాలి. వాహ సద్గురువు అని అనడం జరుగుతుంది. వాహే గురువు కాదు. సిక్కు మతస్థులు వాహే గురువు అంటారు. అంటే గురునానక్ని వాహ అని మహిమ చేస్తారు. యాక్చువల్గా చేయాల్సింది ఎవరి మహిమ? సద్గురువు యొక్క మహిమ. వాహ గురువు అని అంటే దానికి అర్థమే లేదు అంటున్నారు. వాహ సద్గురువు అనాలి. ముక్తి, జీవనముక్తిని ఇచ్చేవారు సద్గురువే కదా. గురువులైతే అనేక మంది ఉన్నారు, కానీ సద్గురువు ఒక్కరే ఉంటారు. మీరు భక్తి మార్గంలో ఎంతో మంది గురువులను చూశారు కదా. బ్రహ్మ బాబానే చూడండి, ఎంతమంది గురువులు ఉండేవారు. ప్రతి జన్మలో చూస్తే మీకు 2, 4 గురువులు ఉండే ఉంటారు. గురువుని చేసుకుంటారు, రకరకాల స్థానాలకి వెళ్తూ ఉంటారు. గురువుతో పాటు అన్ని యాత్రలు చేస్తారు. ఒక గురువు కాకపోతే ఇంకొక గురువు, ఇంకొక గురువు కాకపోతే ఇంకొక గురువు, అలా గురువులను కూడా మారుస్తూ ఉంటారు. కానీ ఏమీ దొరకదు అంటున్నారు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, మనమైతే ఇక్కడ ఉండేది లేదు, అందరం శాంతిధామానికి వెళ్ళేదే ఉంది. బాబా మనందరి ఇన్విటేషన్తో వచ్చారు, మీకు గుర్తు చేయిస్తూ ఉన్నారు. మీరందరూ నన్ను పిలిచారు, రండి పతితులను పావనంగా చేయటానికి రండి అని. మరి పావనమైనది శాంతిధామం, అలాగే సుఖధామం. అందరూ పిలిచారు కదా ఇంటికి తీసుకెళ్ళండి అని. ఇల్లు అయితే అందరికీ గుర్తుంటుంది కదా. తెలీదు ఇల్లు అని, కాకపోతే పైన ఏదో ఆకర్షణ కలిగేది. దుఃఖం వచ్చిన ప్రతిసారి ఇంకా పైకి వెళ్ళిపోవాలి. పైన ఏముందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకా పైకి వెళ్ళిపోవాలి. ఇంకా నేను పైకి వెళ్ళిపోతానంటారు. ఆ భగవంతుడా నన్ను పైకి తీసుకెళ్ళు అంటారు. అంటే కింద ఎలా అయితే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, భూమికి ఆకర్షించే శక్తి, గురుత్వాకర్షణ శక్తి ఎలా క్రిందకి లాగుతూ ఉంటుందో, తత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని మనసుకు కూడా పదే పదే పైనుండి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది, పైకి లాగుతూ ఉంటుంది. మనసు పదే పదే దుఃఖం కలిగినప్పుడు చాలా ఇంకా దీంతో వైరాగ్యం, విరక్తి కలిగిన ప్రతిసారి పైకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. బాబా గుర్తు చేయిస్తున్నారు మీకు, అలా ఇల్లు తెలియకనే గుర్తొస్తూ ఉంటుంది. ఆత్మ వెంటనే అంటుంది నా నివాస స్థానం పరంధామము అని. పరంపిత పరమాత్ముడు కూడా పరంధామంలోనే ఉంటారు కదా, మనం కూడా పరంధామంలోనే ఉంటాం. ఇప్పుడు బాబా అర్థం చేయించారు, మీ అందరి పైన బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఇవన్నీ అనంతమైన విషయాలు. అనంతమైన దశ అందరిపైన కూర్చుంటుంది. చక్రం తిరుగుతుంది కదా, ఒకరిద్దరి పైన ఒక దశ అన్నట్ల బాబా అందరిపైన, మొత్తం సృష్టి పైన. ఇప్పుడు మనం సుఖం నుండి దుఃఖంలోకి, దుఃఖం నుండి సుఖంలోకి వస్తాము అనేది అర్థమైంది. ముందైతే ఇప్పుడున్న దుఃఖాలన్నీ సమాప్తం చేసుకుని సుఖం పాత్రలోకి వస్తాము. శాంతిధామం, సుఖధామం, ఆ తర్వాత దుఃఖధామం. ముందు ఫస్ట్ వెళ్ళేది పరంధామం, తర్వాత సుఖధామం, ఆ తర్వాత అర్ధకల్పం గడిచాక దుఃఖధామం. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనుషుల బుద్ధిలో అయితే ఇవేవి కూర్చోవు, ఈ విషయాలు అర్థమే కాదు. ఇప్పుడు బాబా జీవించి ఉండగా మనకి మరణించడం నేర్పిస్తున్నారు. జీతేజీ మరణ, ఇది ఎవరికీ తెలియదు. ఈ ఆర్ట్ బాబా నేర్పిస్తారు. జీవించి ఉండగా ఈ పాత ప్రపంచంతో మరణించటం. ఎలా అయితే మిడతలు దీపంకి ఆకర్షితం అవుతాయి, దీపం పైన బలిహారం అవుతాయి, అవే మీ నిజంగా
అలా కావాలని కాలిపోవు, కానీ దీపం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాయి. అవి దీపానికి ఆకర్షితమైపోయి దీపంలో పడి తన అస్తిత్వాన్ని కోల్పోతాయి, కాలిపోతాయి, బలిహారం అవుతాయి. అంటే దీపం అంటే ఎంత ప్రేమనో చూడండి. కొన్ని మాత్రం పురుగులు అలా చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా ఇది బ్యాటరీ కదా. అందరి బుద్ధి యోగం ఒక్క శివబాబాతోనే ఉంది. నిరాకారుడైన తండ్రితో ఒక విధంగా ఆత్మ బ్యాటరీ కనెక్ట్ అయిపోయింది. ఆత్మ బ్యాటరీ పవర్తో కనెక్ట్ అయినప్పుడు ఛార్జ్ అవుతుంది కదా. శివబాబా అలా సుప్రీం పవర్. ఆత్మ కూడా చాలా బ్యాటరీ అంతా డిమ్ అయిపోయినప్పుడు, చాలా తగ్గిపోయినప్పుడు బాబాతో కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఛార్జ్ అవుతుంది. ఈ బ్రహ్మబాబా ఆత్మకైతే చాలా సహజం. ఎందుకంటే పక్కనే ఉన్నాడు బ్యాటరీ ఛార్జ్ చేసేటువంటి వాడు. శివబాబా పక్కనే ఉన్నారు కాబట్టి చాలా సహజము అంటున్నారు. తండ్రిని జ్ఞాపకం చేయడంతో మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉండొచ్చు, కానీ బ్రహ్మబాబాకైతే చాలా తేలిక అంటున్నారు. అయినా కూడా పురుషార్థం అయితే చేయాల్సి వస్తుంది కదా. బ్రహ్మబాబా కూడా పిల్లల్లాగే పురుషార్థం చేస్తారు. ఎంతైతే పిల్లలు చేస్తారో ఈ బ్రహ్మబాబా కూడా చేస్తారు. అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా చేశారు బాబా. ఎంత సమీపంగా ఉండి కూడా మళ్ళీ బాబా చాలా పురుషార్థం చేశారు. ఎందుకంటే ఒకవైపు శివబాబాకు సమీపంగా ఉన్న బ్రహ్మబాబా పైన బాధ్యత బరువు ఎంత ఉంది? అందరికంటే అధికంగా ఉంది కదా. గాయనం ఉంది కదా, ఎవరి తలపైన బాధ్యతలు ఉంటాయో వాళ్ళకి అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది అని. మరి వీరిపైన చాలా రకాల చిక్కులు ఉన్నాయి. ఇంతమంది పిల్లల యొక్క బాధ్యతలు ఉన్నాయి. తండ్రి అయితే ఉన్నదే సంపూర్ణంగా, శివబాబా అయితే ఉన్నదే సంపూర్ణంగా, ఇతడైతే సంపూర్ణంగా తయారవ్వాలి కదా. మరి ఇతనికి అన్నీ చూసుకునే బాధ్యత అయితే ఉంటుంది, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, అన్ని రకాలుగా పిల్లలకి పాలన ఇవ్వాల్సి వస్తుంది. భలే ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా సాకారంగా ఆలోచనలన్నీ బ్రహ్మబాబా చేయాల్సి వస్తుంది కదా. అమ్మాయిలు ఎంతమంది గృహస్థంలో ఉంటూ దెబ్బలు తింటూ పవిత్రంగా ఉండడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ బ్రహ్మబాబా వినాల్సి వస్తుంది కదా. పిల్లలపైన ఎన్ని రకాలుగా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని దెబ్బలు కొడుతున్నారు, ఇదంతా ప్రాక్టికల్గా వింటూ ఉంటే ఒక విధంగా దుఃఖం కలుగుతుంది కదా. కర్మాతీత స్థితి అనేదైతే అంతిమంలో ఉంటుంది. అంటే బ్రహ్మబాబా అయినా సరే కర్మాతీత స్థితిని చేరుకునేది అంతిమంలో. అప్పటి వరకైతే ఆలోచనలు కలుగుతాయి కదా. పిల్లల ఉత్తరం రాకపోతే బాబాకు ఆలోచన నడుస్తుంది. వాళ్ళకేమైనా జ్వరం వచ్చిందా, జబ్బు చేసిందా, ఏమైంది, ఎలా ఉన్నారో ఏమో. సర్వీస్ యొక్క సమాచారం రాగానే బాబా తప్పనిసరిగా గుర్తు చేస్తారు. సేవా సమాచారం రాశారు, మరి ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అని బాబా ఆలోచిస్తారు. బాబా ఈ తను ద్వారా సేవ చేస్తున్నారు. ఒక్కోసారి మురళి కొద్దిగానే నడుస్తుంది. మామూలుగా అయితే బాబా 2 లేక 4 సార్లు మురళి యూ తో బల్ 2-4 रोज मुरली ना भी आए तुम्हारी पास पॉइंट्स रहती है. మరి ఒక్కోసారి 2 లేక 4 రోజులు అంటే మామూలుగా అయితే బాబా మురళి అయితే నడుస్తుంది కదా, కానీ ఒక్కోసారి మురళి కొద్దిగానే బాబా వినిపిస్తారు. 2 రోజులు 4 రోజులు మురళి రాకపోవచ్చు కూడా మీ దగ్గరికి, కానీ బాబా వినిపించిన పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి కదా. మీరు మీ డైరీని తీసి చూసుకోవాలి బాబా ఏం చెప్పారు అని. అంతే తప్ప ఈరోజు మురళి రాలేదు, మురళి పెట్టలేదు. చాలామంది వాట్సాప్ గ్రూప్లో మురళి రాకపోతే ఇంకా మురళి పెట్టలేదు అక్కయ్య అందుకని చదువుకోలేదు అంటారు. అలా ఉండకూడదు. బ్యాచ్ పైన కూడా మీరు చాలా చక్కగా అర్థం చేయించవచ్చు. ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదో
అప్పుడు ఇంకా మిగతా ధర్మాలు ఏవి ఉండేవే కాదు, భూమిపైన ఒకే ధర్మం ఉండేది. వృక్షం కూడా తప్పకుండా మీ తోడుగా ఉండాలి. అంటే కల్పవృక్షం యొక్క చిత్రాన్ని కూడా మీ వెంట తీసుకెళ్ళాలి అంటున్నారు. వెరైటీ ధర్మాల యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. మొట్టమొదట అద్వైత ధర్మం ఉండేది. విశ్వంలో శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవి. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. మరి బాబా మనకేమిస్తారు వారసత్వంగా? సుఖము, శాంతి. తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉంటే అది పిల్లలకి ఇస్తారు. ఇంతకుముందు అయితే మనకి ఈ విషయాలేమీ తెలిసేవే కాదు. బాబా మన బుద్ధినంతా కూడా చాలా శుద్ధంగా చేశారు. బాబా బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అలాగే తయారవుతున్నాం. సుఖము, శాంతి యొక్క సాగరంగా అవుతున్నాం. మరి ఇప్పుడు చెకింగ్ చేసుకోవాలి. బాబా అయితే అంటున్నారు మీరు కూడా సాగరంగా అవుతున్నారని. కానీ మన లెక్కాచారంలను చూసుకుంటూ ప్రశ్నించుకోవాలి, నాలో ఇంకా ఏ విషయం యొక్క కొరత కనబడుతుంది? నేను నిజంగా ప్రేమ సాగరంగా అయ్యానా? నా నడవడిక అసంతృప్తి పరిచేలాగైతే లేదు కదా? నా పైన నాకు దృష్టి ఉందా? ऐसे नहीं समझना है कि बाबा आशीर्वाद करेंगे तो तुम ये बनेंगे. బాబా ఆశీర్వదిస్తే ఇంకా నేను ఈ విధంగా తయారైపోతానని అలా అయితే అనుకోవట్లేదు కదా. బాబా అంటారు నేను డ్రామానుసారంగా నా సమయానికే వస్తాను. కల్పకల్పం యొక్క ప్రోగ్రాం ఇది. బాబా తన సమయానికే వస్తారు. ఈ జ్ఞానము ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు ఒక్కరే. ఇది కూడా పక్కా నిశ్చయం ఉంది. అందుకే మీ విజయం జరుగుతుంది. ఇన్ని రకాల అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వినాశనం అవుతాయి. ఎప్పుడైతే సత్యుగి సూర్యవంశీ రాజ్యం ఉండేదో అప్పుడు ఇతర రాజ్యాలు ఏవి ఉండేవి కాదు. మళ్ళీ కూడా అలాంటి ఏకరాజ్యం, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష అటువంటిది రానున్నది. మొత్తం రోజంతా తనకు తాను ఇలా మాట్లాడుకుంటూ ఉండాలి. జ్ఞానం యొక్క పాయింట్సే లోపల మెదులుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. బాబాలో నాలెడ్జ్ ఉంది, అది మనకి లభిస్తూ ఉంది. దాన్ని ధారణ చెయ్యాలి. ఇందులో టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. రాత్రికి కూడా మీకు సమయం లభిస్తుంది. బాబా చూస్తారు. ఆత్మ ఆర్గన్స్తో కర్మలు చేస్తూ చేస్తూ అలసిపోతే నిద్రపోతారు. అలసిపోతుంది కదా రాత్రి వేళ, కాబట్టి న్యాచురల్గా నిద్రపోతారు. బాబా అయితే భక్తి మార్గంలో పిల్లలందరి యొక్క అలసటను దూరం చేసేవారు. పిల్లల్ని భక్తిలో బాగా శ్రమ పడుతూ ఉండడం చూసి బాబా అనుకునేవారు, నేను భూమిపైకి వచ్చాక మాత్రం ఇంత శ్రమనివ్వను. పిల్లలకు అసలు కష్టపెట్టే మార్గమే చెప్పను. అందుకే బాబా మనల్ని అలసట లేని వారిగా తయారు చేస్తున్నారు. రాత్రికి ఆత్మ అలసిపోతే శరీరానికి వేరవుతుంది. నిద్రలో శరీరం యొక్క స్పృహను విడిచిపెడుతుంది. నిద్రపోయేదెవరు? ఆత్మతో పాటుగా కర్మేంద్రియాలు కూడా నిద్రిస్తాయి. అందుకే రాత్రికి నిద్రించే సమయంలో కూడా బాబా స్మృతిలో ఉండి ఇటువంటి ఆలోచనలతోనే పడుకోవాలి. ఇలాంటి ఆలోచనలు చేస్తూ చేస్తూ నిద్రలో జారుకోవాలి. చెప్పలేం. అలా ఒకవేళ మీరు నిద్రపోతే రాత్రింబవళ్ళు నిద్రాజీతిగా కూడా అయ్యే అవకాశం ఉంది. మీరు ఒకవేళ మంచిగా బాబా స్మృతి యొక్క చింతనలోనే గడిపితే ఒకరోజు మీరు నిద్రాజీతిగా కూడా అవుతారు. ఇంకా స్మృతిలోనే ఉంటారు. చాలా సంతోషం ఉంటుంది. 84 జన్మల యొక్క చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. ఆవలింతలు లేక కునికిపాట్లు పాడటం అసలు ఇవేవి ఉండవు. ఇంకా ఓ నిద్రను జయించేటువంటి పిల్లలు సంపాదనలో ఎప్పుడూ నిద్రపోకండి. మనకి మ్యాక్సిమం సంపాదన జరిగే సమయం ఏది? అమృతవేళ. అమృతవేళ సమయం యోగంలో కూర్చున్న సమయం. అస్సలు నిద్రపోకూడదు అంటున్నారు.
ఎప్పుడైతే జ్ఞానంలో మస్తుగా ఉంటారో అప్పుడు మీ స్థితి అలా తయారవుతుంది. ఇంకా నిద్ర రాదు. ఇక్కడ కొద్ది సమయం మీరు కూర్చుంటారు, కానీ పిల్లలు కొద్ది సమయంలో కూడా చక్కగా నిద్రపోతూ ఉంటారు. కొందరు ఆవలింతలు తీస్తూ ఉంటారు. అసలు మీకు ఆవలింతలు రావద్దు, నిద్ర రావద్దు అంటున్నారు. ఇంకెటువైపైనా మీ ధ్యాస వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఆవలింతలు వస్తాయి. దృష్టి బాబా వినిపించే జ్ఞానరత్నాలని నా బుద్ధి జోలిలో నింపుకుంటున్నాను, నాకు సంపాదన జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే నిద్ర రాదు. ఇప్పుడు పిల్లలు తన స్థితిని చెకింగ్ చేసుకోవాలి, తనపై తను శ్రద్ధ పెట్టాలి. నేను ఇతరులని నా సమానంగా తయారు చేస్తున్నానా అని చూసుకోవాలి. ప్రజలు కూడా కావాలి కదా, లేకపోతే రాజులై ఏం చేస్తారు? ఎవరిపైన రాజ్యం చేస్తారు? మీ ప్రజలను కూడా మీరు తయారు చేసుకోవాలి. ధనం ఇచ్చినట్లయితే ధనం ఎప్పుడూ తరగదు అంటారు. అది జ్ఞానధనానికి వర్తించేటువంటి విషయం. ఇతరులకు మీరు అర్థం చేయించినట్లయితే, దానం ఇచ్చినట్లయితే జ్ఞానం ఎప్పుడూ తరిగిపోదు. జ్ఞానధనం ఎలాంటిది? దొంగలు దోచుకోలేరు, రాజులు తీసుకోలేరు, ఎవరి మధ్యలో పంపకాలలో కూడా వెళ్ళేది కాదు. ఆ ధనం ఎప్పుడు మన తోడు ఉండేది. అది బరువైనది కూడా కాదు. ఎంతెంత ఖర్చు చేస్తే అంత పెరుగుతుంది, పంచితే ఇంకా పెరుగుతుంది. అందుకే విద్యాధనం సర్వధన ప్రధానం అంటారు. మరి ఇది జ్ఞానం యొక్క విద్య. ఈ జ్ఞానము అందరికీ పంచాలి, లేకపోతే జమ ఏమి చేసుకున్నట్టే అవుతుంది. మనుషులైతే చాలా పిసినారిగా ఉంటారు. స్థూలంగా కూడా కొందరు దానం చేయడంలో చాలా పిసినారిగా ఉంటారు. ఏమాత్రం తన దగ్గర ఉన్నది ఇతరులకి ఇవ్వరు. ధనం పైనే చాలా గొడవలు, పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, మీరైతే ఈ అవినాశి జ్ఞాన ధనం నేనేదైతే మీకు ఇస్తున్నానో దీన్ని ఇతరులకి పంచుతూనే వెళ్ళండి, ఇస్తూ ఉండండి. ఇందులో పిసినారిగా మాత్రం కాకూడదు. అస్సలు కొంచెం కూడా ఇందులో లోబిగా అవ్వకూడదు. అసలు దానమే చేయట్లేదు అంటే మీ దగ్గర లేనట్లే. చెప్తారు కదా, ఒకతను చాలా సంపాదించుకుంటున్నాడు కానీ ఎవ్వరికీ తెలియదు. పైకి చూడ్డానికి నా దగ్గర ఏం లేదనేవాడంట. చాలా దాచుకున్నాడంట పొలంలో ఒక దగ్గర. ఎంత దాచుకున్నాడంటే ఎవరికి తెలియదు అప్పటి వరకు కూడా. ఒకరోజు వచ్చి తీసి చూసుకుంటే ఏమీ లేదంట. బోర్న ఏడుస్తూ అందరినీ నా దగ్గర ఉన్నదంతా పోయిందంటే, నీ దగ్గర ఎక్కడిది? నీ దగ్గర ఏం లేదు కదా, నీ బట్టలే సరిగ్గా ఉండవు, నీకు ఇల్లే సరిగ్గా ఉండదు, నువ్వేం సరిగా తినవు కదా అంటే, లేదు నేను చాలా సంపాదించుకున్నాను, నేను ఎవరికి చెప్పలేదు కానీ చాలా ఉండేది నా దగ్గర అంటే, పోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నా నువ్వు ఎవరికి ఇవ్వలేదు, నీకు ఉపయోగించుకోలేదు కదా, ఏంటి లాభం అని అన్నారంట. అలాగే అయిపోతుంది మరి. తీసుకొని తను ధారణ చేయట్లేదు, ఎవరికి పంచట్లేదు, మరేంటి లాభం? అసలేమీ లేనట్లే కదా మరి వాళ్ళ దగ్గర. ఈ సంపాదన ఎలాంటిది అంటే బాబా అంటారు, ఇది జన్మ జన్మలు తోడొచ్చేటువంటిది. ఇందులో ఏమీ యుద్ధం మొదలైన విషయాలు ఏమీ లేవు. ఇది గుప్తమైన సంపాదన. దీనిలో ఎవ్వరు గొడవ పడి ఇంత సంపాదన మీ దగ్గర ఇంత ఉందా అని ఎవ్వరు అనరు. మీదైతే చాలా గుప్తమైనటువంటి మిషన్ నడుస్తుంది. అందుకే బాబా అంటారు, మీరు అన్నోన్ వారియర్స్ బట్ వెరీ వెల్ నోన్ అంటారు. ఇన్కాగ్నిటో వారియర్స్ అంటున్నారు. ఇన్కాగ్నిటో అంటే గుప్తమైనటువంటి సైన్యం. 5 వికారాలతో మీ యుద్ధం ఉంది. మీరు చాలా గుప్తంగా ఉన్నటువంటి సైన్యం. సైన్యంలో ఎవరైతే కాలిబలంతో నడిచేటువంటి వారు ఉన్నారో, సోల్జర్స్ ఉంటారో, వాళ్ళు చాలా మంది గుంపులు గుంపులుగా ఉంటారు. ఇక్కడ కూడా అంతే, ప్రజలు చాలా మంది తయారవుతూ ఉన్నారు. ఇంకా కెప్టెన్, మేజర్ ఇలాంటి వారు కూడా ఉంటారు. మీరందరూ సైన్యం. ఇందులోనూ నంబర్ వారీగా ఉన్నారు పిల్లలు. బాబా అర్థం చేయిస్తారు, ఫలానా వారు కమాండర్గా ఉన్నారు, వీళ్ళు మేజర్గా ఉన్నారు, అంటే మహారథిగా గుర్రపు స్వారీ చేసేవారిగా ఉన్నారు అని చెప్తారు. ఇక్కడైతే తండ్రికి తెలుసు. 3 రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అంటే 3 రకాల సైన్యం వారు ఉన్నారు. కాలిబలంతో నడిచేటువంటి సైనికులు, అలాగే గుర్రపు స్వారీ చేసేవారు ఉన్నారు,
మహారథులు కూడా ఉన్నారు. మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఏం వ్యాపారం ఇది? అవినాశి జ్ఞాన రత్నాలను పంచే వ్యాపారం. ఏ విధంగా అక్కడ వ్యాపారం నేర్పిస్తారో, ఒక గురువు వెళ్ళిపోయారనుకోండి, వారి వెనకాల శిష్యులు కూడా వెళ్తూ ఉంటారు. అదైతే స్థూలమైనటువంటిది, కానీ ఇక్కడ సూక్ష్మమైనది. అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిది వేరు మతం ఉంది. మీరు వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పవచ్చు, మీరు నేర్పిస్తున్నది ఏమిటి, మీరు ఏమేం వినిపిస్తూ ఉన్నారు, పరమాత్ముడు చెప్తున్నది ఏంటి అని వాళ్ళకు కూడా చెప్పవచ్చు. బాబా అయితే 84 జన్మల యొక్క చక్రం కథను మనకి వినిపించారు. మీరు పిల్లలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. డ్రామాలో ఇది ఇమిడి ఉంది. ఇప్పుడు కలియుగ అంతిమంలో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి ఆత్మలు రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉన్నారు. ఎప్పటి వరకు బాబా ఇక్కడ ఉంటారో అప్పటి వరకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరి చాలా వృద్ధి అయిపోతే ఇంతమంది ఎక్కడ ఉంటారు, ఏం తింటారు? ఇవన్నీ కూడా లెక్కలు చూడాల్సి వస్తుంది కదా. మరి అక్కడైతే సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరు, తినేవాళ్ళు కూడా కొద్ది మంది. అందరికీ వారి వారి పొలాలు ఉంటాయి, పంటలు ఉంటాయి, ధాన్యం కూడా పెట్టుకొని ఏం చేస్తారు? అక్కడైతే వర్షాలు మొదలైనవి కూడా చక్కగా అంటే సిస్టమేటిక్గా ఉంటుంది. ఇక్కడలాగా అతివృష్టి అనావృష్టి లాగా ఉండదు. ఇక్కడైతే యజ్ఞాలు చేస్తారు వర్షాలు పడాలి అని. మరి అతిగా పడితే ఏం చేస్తారు మరి? అలాగే బాబాన సత్యుగంలో అయితే అలా వర్షాల కోసం యజ్ఞాలు రచించడం అనేది ఉండనే ఉండదు. ఇక్కడే అలాంటివన్నీ చేస్తారు. మరి బాబా ఇక్కడ మహాయజ్ఞాన్ని రచించారు. దీని తర్వాత అర్ధకల్పం వరకు సృష్టిలో ఇంకే యజ్ఞాలు రచన జరగవు, అంటే ఇంకే యజ్ఞాలు కూడా చెయ్యరు ఎవ్వరు. ఈ మహాయజ్ఞంలోనే మొత్తం సృష్టితో సహా అన్ని స్వాహ అవుతాయి. ఇది బేహద్ యజ్ఞం, అనంతమైన యజ్ఞం. అక్కడైతే హద్దు యజ్ఞాలు వర్షాలు పడాలని రచిస్తూ ఉంటారు. వర్షాలు పడగానే చాలా సంతోషపడతారు, యజ్ఞం సఫలమైంది అనుకుంటారు. ఒకవేళ సఫలం అవ్వలేదనుకోండి, ఇంకా ధాన్యమే ఉండదు, కరువు ఏర్పడుతుంది. భలే యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు, కానీ వర్షాలు పడకపోతే ఏం చేయగలుగుతారు? ఆపదలైతే అంతటా వచ్చేవే ఉన్నాయి. కుంభపోత వర్షం కురుస్తుంది, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ జరిగే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు గెస్ కూడా చేయలేరు ముందు నుండి. డ్రామా చక్రం అయితే పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ చక్రము ఇది చాలా పెద్దగా ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద పెద్ద స్థానాల్లో మీరు చెయ్యాలి అంటున్నారు. సృష్టి చక్రం యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయండి అంటున్నారు. అప్పుడు అర్థం చేసుకుంటారు నిజంగా ఇది పురుషోత్తమ సంగమ యుగం నడుస్తుంది అని. కలియుగంలో అయితే చాలా మంది మనుషులు ఉన్నారు, సత్యుగంలో కొద్ది మందే ఉంటారు. తో బాకీ సబ్ ఇతనే జరూర్ ఖతం హో జాయేంగే, అంటే మిగతా అందరూ కూడా సమాప్తం అవుతారు. శివ జయంతి జరపడం అంటేనే స్వర్గ జయంతి. శివ జయంతియే స్వర్గ జయంతి, లక్ష్మీనారాయణ జయంతి. విషయమైతే చాలా సహజం. శివ జయంతిని జరుపుతూ ఉంటారు. వారైతే అనంతమైన తండ్రి, వారే స్వర్గం యొక్క స్థాపన చేశారు. నిన్నటి విషయమే, మీరు స్వర్గవాసిగా ఉండేవారు. ఇదైతే చాలా సహజమైన విషయం. పిల్లలకి బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అర్థం చేయించాలి, సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మనం సదాకాలం కోసం అనేక రకాల జబ్బుల నుండి 100% ముక్తి పొందుతున్నాం. అంటే 100% మనము హెల్దీ వెల్దీ హ్యాపీగా అవుతున్నాం. ఇంక ఇప్పుడు కొద్ది సమయమే. భలే ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ, మృత్యువు మొదలైనవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఆ సమయంలో కూడా మీరు చాలా సంతోషంలోనే ఉంటారు. ఎన్ని రకాల జబ్బులు చేసినా, ఎంత దుఃఖం ఉన్నా కూడా బయట మీరు సంతోషంగానే ఉంటారు అంటున్నారు.
మీకు తెలుసు మృత్యు అనేది తప్పదు, అది ఎలా అయినా వస్తుంది. కల్పకల్పం యొక్క ఆట ఇది. చింతించే విషయం ఏమీ లేదు. ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారో, జ్ఞానంలో పక్కాగా ఉంటారో వారు అయ్యో అయ్యో అంటూ ఏడవరు. కొంతమంది అయితే ఎవరికైనా ఆపరేషన్ జరుగుతూ ఉంటే చూసి కూడా చక్కెర వచ్చి పడిపోతారు, స్పృహ తప్పిపోతారు. ఇప్పుడు మరి ఇంకా పెద్ద పెద్దవి చూసేవి ఉన్నాయి. ఇలా చిన్నదానికే కొందరు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. మరి ఇప్పుడు వినాశనం యొక్క దృశ్యాలను ఎలా చూస్తారు? మరి చాలా పెద్ద ఎత్తున మృత్యు రాబోయేది ఉంది. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, అన్నీ జరుగుతాయి. గాయనం ఎలాంటిది చేశారంటే, వేటగాడికేమో చెలగాటం, పక్షికి ప్రాణ సంకటం అంటారు. అంటే వేటగాడి దొరికింది దొరికింది అని సంతోషపడితే పక్షి విలవిల కొట్టుకుంటూ అయ్యో నా ప్రాణం పోతుంది, ఇంకా చిక్కిపోయానని బాధపడుతుంది. మనం కూడా సత్యుగం వస్తుంది అనే సంతోషంలో ఉంటాం. మరోవైపు ప్రపంచంలో అందరూ అయ్యో చనిపోతున్నాం, అయ్యో అన్ని పోగొట్టుకుంటున్నాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు వెళ్ళేది ఇంటికి, అన్ని రకాల బంధనాల నుండి ముక్తిని పొందే వెళ్తున్నాం అనేది తెలియదు. ఇప్పుడు కొత్త ప్రపంచానికి మనం వెళ్తున్నాం. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి అవినాశి జ్ఞాన ధనాన్ని తీసుకొని ఇతరులకు దానం చేయాలి. జ్ఞానాన్ని దానం చేయడంలో పిసినారిగా కాకూడదు. జ్ఞానం యొక్క పాయింట్స్ లోపల మెదులుతూ ఉండాలి. రాజుగా తయారయ్యేందుకు ప్రజలను తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తన లెక్కాచారంలను చూసుకోవాలి. ఇందులో చెకింగ్ చేసుకునేందుకు 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, నేను బాబా సమానంగా ప్రేమ సాగరంగా అయ్యానా? రెండవది, ఎప్పుడు ఎవరిని అసంతుష్టపరచట్లేదు కదా? మూడవది, నా నడవడిక పైన పూర్తిగా దృష్టి ఉందా? ఇలా 3 విషయాలని తన చార్టులో చెక్ చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో జ్ఞానాన్ని దానం చెయ్యండి అంటున్నారు. అంటే మీ ప్రజల్ని కూడా మీరు తయారు చేసుకోవడం పైన అటెన్షన్ ఇవ్వాలి అని. సెకండ్ పాయింట్లో చార్ట్లో చెక్ చేసుకోవాల్సిన 3 పాయింట్స్. ప్రేమ సాగరంగా అయ్యానా? ఎవరిని అసంతుష్టపరచట్లేదు కదా, అంటే ఎవరికి దుఃఖం ఇవ్వట్లేదు కదా? నడవడిక సరిగ్గా ఉందా, చూసుకుంటున్నానా అని చెక్ చేసుకోవాలి. वरदानमु, ज्ञान के साथ गुणों को इमर्ज कर सर्वगुण संपन्न बनने वाले गुण मूर्त भव। జ్ఞానంతో పాటుగా గుణాలను ఇమర్జ్ చేసి సర్వగుణ సంపన్నంగా తయారయ్యేటువంటి గుణమూర్తి భవ. జ్ఞానంతో పాటుగా గుణాలను కూడా ఇమర్జ్ చేసి సర్వగుణ సంపన్నంగా తయారయ్యేటువంటి గుణమూర్తి భవ. వివరణ, ప్రతి ఒక్కరిలో జ్ఞానం చాలా ఉంది, కానీ ఇప్పుడు గుణాలను ఇమర్జ్ చేసేటువంటి అవసరం ఉంది. కాబట్టి విశేషంగా కర్మల ద్వారా గుణదాతగా కండి. సంకల్పం చేయండి, నేను సదా గుణమూర్తిగా అయి అందరికీ గుణాలను దానం చేయాలి, అందరినీ గుణమూర్తులుగా తయారు చేసే కర్తవ్యంలో తత్పరులై ఉండాలి అని. సంకల్పం ఏం చేయాలి? నేను సదా గుణమూర్తుడిగా అయి అందరినీ గుణమూర్తులుగా తయారు చేసేటువంటి కర్తవ్యంలో తత్పరుడనై ఉండాలి. దీంతో వ్యర్థం చూడటం, వినటం, చెయ్యటం వీటి కోసం అసలు తీరికే దొరకదు, ఇంకా వేస్టేజ్ అనేదే ఉండదు. ఈ విధితో స్వయం
మరియు సర్వుల యొక్క బలహీనతలు కూడా సహజంగా సమాప్తం అవుతాయి. కాబట్టి దీంతో ప్రతి ఒక్కరూ స్వయాన్ని నిమిత్తంగా నెంబర్ 1గా భావించండి. అంటే ఇందులో ఈ విషయంలో నేను అందరికీ ఆదర్శంగా ఉండాలి, నేను నిమిత్తం అవ్వాలి అని భావించి సర్వగుణ సంపన్నంగా అవుతూ ఇతరులను కూడా తయారు చేయడంలో ఎగ్జాంపుల్గా కండి. स्लोगन मनसा द्वारा योगदान, वाचा द्वारा ज्ञान दान और कर्मना द्वारा गुणों का दान करो. మనస్సు ద్వారా యోగదానం, వాచా ద్వారా జ్ఞానదానం మరియు కర్మల ద్వారా గుణదానము చేయండి. యోగము అంటే శక్తిని దానం చేయడమే యోగదానం అంటున్నారు. మనసుతో శక్తులను దానం చేయాలి, మాటలతో జ్ఞానాన్ని దానం చేయాలి, కర్మలతో గుణాలని దానం చేయాలి. ఈరోజు స్వమానము నేనాత్మను గుణమూర్తుడను. రోజంతలో గుణాలను కర్మల ద్వారా అందరికీ అనుభవం చేయిస్తూ దానం చేస్తూ ఉండాలి. ఓం శాంతి.